ఉండడం కన్నా ఎంతో మెరుగైంది. ఇప్పుడు కాదంటే ఈ జీవితం మొత్తం కాదన్నట్టే. నన్ను నేను నమ్ముకోవడం ఇదే నా మొదటి విజయం. ఈ ఒక్క అడుగు నా కోసం. ఇవాళ కాదంటే ఇంకెంతకాలం? లేవాలంటే శరీరం కాదు, మనసు ఒప్పుకోవాలి. కానీ నా మనసు ఇంకా నిన్నటి అలసటలోనే ఉంది. అలారం మోగడం నాకు ప్రేరణ కాదు, నా మీద ఉన్న బాధ్యతల్ని ఒక్కసారిగా గుర్తు చేస్తుంది. ప్రపంచం ముందుకు వెళ్తోందంటారు, కానీ ఈ బెడ్ మాత్రం నన్ను గట్టిగా పట్టేసుకొని ఆపేస్తోంది. ఇవాళ లేస్తే ఏం మారుతుందో నాకు తెలీదు, కానీ లేవకపోతే కనీసం ప్రశ్నలు రావు. రేపు నా బెస్ట్ వర్షన్ లేస్తుందేమో అన్న నమ్మకంతో ఈరోజు నన్ను నేను దాచుకుంటాను. అమ్మాయిగా అలసిపోవడానికి కూడా అనుమతి లేనట్టు నాకు నేనే నిద్రలోకి పారిపోతున్నా. అలారం కూడా నన్ను నమ్మకపోయి మళ్ళీ మళ్ళీ నన్ను లేపే ప్రయత్నం చేస్తుంది. సక్సెస్ కోసం పోరాటం కన్నా నిశ్శబ్దంగా ఉండటమే చాలా ఈజీ అనిపిస్తుంది. లైఫ్ షార్ట్ అంటారు, కానీ నా అలసట మాత్రం ఎప్పుడూ తీరినట్టుంది. ఇవాళ కాదు, మార్పు రేపే. ఫోన్ మోగితే భయం వస్తుంది, ఎందుకంటే ప్రతి కాల్ ఒక అంచనాల జాబితాలో ఉంటుంది. జాబ్ ఏంటి అని అడుగుతారు, పెళ్ళెప్పుడని కూడా అదే శ్వాసలో అడుగుతారు. ప్రాసెస్లో ఉంది అన్న మాట నిజానికి ఏం జరగట్లేదన్న నిజాన్ని దాచే మాట. అమ్మ గొంతులో ఆందోళన వినిపిస్తే నా నిర్ణయాలన్నీ తప్పే అనిపిస్తాయి. ఆలోచిస్తున్నా అన్న మాట నేను అయోమయంలో ఉన్నానన్న నిజానికి ముసుగు. ఫ్రెండ్స్ విజయాలు, పెళ్లి ఫోటోలు, పిల్లల నవ్వులు అన్నీ స్క్రీన్లోనే. వాళ్ళని చూసి అసూయ కాదు, నన్ను నేను ఎందుకు ఆపుకుంటున్నానో అర్థం కావట్లేదు. సమాజం అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక నేనే నన్ను ప్రశ్నించుకుంటున్నా. అందరూ ఎక్కడికో వెళ్ళి చేరుకుంటున్నారు, నేను మాత్రం ఇంకా మొదటి అడుగులోనే ఉన్నా. ప్రపంచం ఆగి నన్ను అర్థం చేసుకోదన్న నిజం నన్ను ఇంకా నిశ్శబ్దంగా చేస్తోంది. నాకు కలలు లేవనుకోకండి, కానీ వాటిని ఎంచుకోవడం కూడా ఒక పోరాటమే. ప్రయత్నిస్తే ఓడిపోతానేమోనన్న భయం కన్నా తీర్పులు భయపెడుతున్నాయి. ఓడిపోతే నవ్వుతారేమో అని కాదు, నిందిస్తారేమో అని భయం ఎక్కువ. ఇది బద్ధకం కాదు, రక్షణగా ఎంచుకున్న నిశ్చలత. ప్రతిరోజు ఒక రోజు పోతున్నా కానీ నాలో ధైర్యం ఇంకా మేల్కోలేదు. టైం ముందుకు వెళ్తోంది, కానీ నా నిర్ణయాలు అదే చోట నిలిచిపోయాయి. ఎవ్వరూ నన్ను ఆపడం లేదు, కానీ అందరూ నన్ను చూడడం నాకు భారంగా ఉంది. బయట ప్రపంచం చాలా పెద్దది, కానీ నా గది మాత్రం ఇంకా చిన్నదవుతుంది. ఈ నిశ్శబ్దం కూడా ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తోంది. జీవితాన్ని వాయిదా వేయడం కూడా ఒక అలవాటే అని ఒప్పుకుంటున్నా. అద్దంలో కనిపిస్తున్న నువ్వు బలహీనమా, లేక అలసిపోయిన బలమైన దానివా? నిన్ను నువ్వే సమర్థించుకుంటూ ఇంతకాలం ఇలా నిలబడతా? బద్ధకమని నిన్ను నువ్వే తక్కువ చేసుకోవడం చాలా సులువు. నీ కలలు పెద్దవే, కానీ వాటి కోసం నిలబడే ధైర్యం చిన్నదైపోయింది. ఫెయిల్యూర్స్కి కాదు నువ్వు భయపడుతున్నది, డెసిషన్స్కి. ప్రతి రేపు ఒక అబద్ధంగా మారుతుంది, ఎందుకంటే ఇవాళ ఏం చేయట్లేదు. నీ మీద నీకే నమ్మకం తగ్గిపోయినప్పుడే ప్రపంచం పెద్దదవుతుంది. ఇతరుల అంచనాలు నీ జీవితానికి మ్యాప్ కావాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వే లేజీ అని పిలవడం కూడా ఒక రక్షణ. ఇలా ఎంతకాలం అని అడిగితే నీ దగ్గర సమాధానం లేదు. ఇవాళ కూడా ఆఫ్ చేయొచ్చు, కానీ రేపు కూడా ఇదే జీవితం ఉంటుందన్న భయం ఇప్పుడు స్పష్టంగా ఉంది. లేస్తే గెలుస్తానన్న హామీ లేదు,
కానీ లేవకపోతే నేనే నన్ను ఓడించుకున్నట్టే. ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు. నన్ను నేను ఎంచుకుంటే చాలు. ఈ బెడ్ సేఫ్గా ఉంది, కానీ ఇదే నా జైలు అవుతుందేమో అని అనిపిస్తుంది. చిన్న అడుగైనా సరే నా కోసం నేను వెయ్యాలి. ప్రయత్నం చేసి ఓడిపోవడం ప్రయత్నం చేయకుండానే మౌనంగా ఉండడం కన్నా ఎంతో మెరుగైంది. ఇప్పుడు కాదంటే ఈ జీవితం మొత్తం కాదన్నట్టే. నన్ను నేను నమ్ముకోవడం ఇదే నా మొదటి విజయం. ఈ ఒక్క అడుగు నా కోసం. ఇవాళ కాదంటే ఇంకెంతకాలం?